జై శ్రీరామ్ ఆధ్యాత్మిక అన్వేషణ చేసే ప్రతి ఒక్కరికి స్వాగతం. హనుమంతుడు ఈ రెండక్షరాల పేరు వినగానే మన శరీరంలో ఒక తెలియని శక్తి ఉప్పొంగుతుంది. అంజనీయ పుత్రుడు, వాయుదేవుని అంశ, శ్రీరామచంద్రుని పరమభక్తుడు, సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడైన ఆ ఆంజనేయుడి బలం అనంతం. సముద్రాన్ని ఒకే ఒక అడుగుతో లంఘించిన మహావీరుడు, సూర్యభగవానుణ్ణే పండు అనుకుని మింగడానికి వెళ్లిన బాలుడు, బ్రహ్మాస్త్రంలాంటి మహా అస్త్రాలు కూడా ఏమీ చేయలేని అజేయుడు, రావణాసురుడి సైన్యాన్ని, లంకా నగరాన్ని ఒంటరిగా గడగడలాడించిన వానర శ్రేష్ఠుడు. అలాంటి హనుమంతుణ్ణి ఎవరైనా జయించగలరా? అసలు ఎవరైనా ఆయన్ను బంధించగలరా? ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికే కేవలం క్షణకాలం పాటు గౌరవమిచ్చి ఊరుకున్న ఆ ఆంజనేయుణ్ణి శాశ్వతంగా బంధించడం సాధ్యమేనా? కాని మీరు ఒడిస్సా రాష్ట్రంలోని పవిత్రమైన పూరీ నగరానికి వెళితే అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. పూరీ జగన్నాథ ఆలయానికి కొద్ది దూరంలో సముద్ర తీరంలో ఒక చిన్న దేవాలయం ఉంది. ఆ గుడిలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న హనుమంతుడి చేతులకు, కాళ్లకు పెద్ద పెద్ద బంగారు గొలుసులు వేసి బంధించి ఉంటాయి. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఆకాశానికి ఎగిరిన ఆంజనేయుడు అక్కడ గొలుసులతో బందీగా ఉంటాడు. ఆ స్వామిని స్థానికులు బేడీ హనుమాన్ అని పిలుస్తారు. బేడీలు అంటే గొలుసులు అని అర్థం. అసలు ఈ అనంత సృష్టికి నాథుడైన, కరుణామయుడైన ఆ పూరీ జగన్నాథస్వామి తన పరమభక్తుడైన హనుమంతుణ్ణి ఎందుకు బంధించాడు? తన సేవలో తరించిపోయే ఒక దాసుడికి జగన్నాథుడిచ్చిన శిక్ష ఏమిటి? అసలు ఇది శిక్ష, లేక భగవంతుడు ఆడిన ఒక అద్భుతమైన నాటకమా? దీని వెనక సముద్రదేవుడికి ఉన్న సంబంధమేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం పూరీ క్షేత్రపు ప్రాచీన చరిత్రలోకి కొన్ని వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణించాలి. కథలోకి వెళ్లే ముందు అసలు పూరీ జగన్నాథ క్షేత్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. హిందువులు తమ జీవితకాలంలో తప్పక దర్శించుకోవాలని భావించే 4 పవిత్రమైన ధామాలలో పూరీ ఒకటి. ఈ పూరీ క్షేత్రాన్ని పూర్వకాలంలో పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని పిలిచేవారు. ఇక్కడ భగవంతుడు చెక్కతో అంటే దారువుతో చేయబడిన విగ్రహరూపంలో కొలువై ఉంటాడు. అన్న బలభద్ర, చెల్లెలు సుభద్ర మరియు శ్రీకృష్ణ పరమాత్మ అయిన జగన్నాథస్వామి ఈ ముగ్గురు రత్నసింహాసనం మీద భక్తులకు అభయమిస్తూ ఉంటారు. ఈ పూరీ నగరం భౌగోళికంగా చూస్తే సరిగ్గా బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉంటుంది. మీరు పూరీ ఆలయం పైకెక్కి చూస్తే విశాలమైన సముద్రం కనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించిన కొత్తలో సముద్రం ఆలయానికి ఇంకా చాలా దగ్గరగా ఉండేది. ఈ సముద్రమే పూరీ నగరానికి ఒక అందాన్నిచ్చింది. కాని అదే సమయంలో ఒక పెద్ద గండంగా కూడా మారింది. సముద్రుడు అంటే వరుణదేవుడు తన పరిధిని దాటి తరచుగా పూరీ నగరం మీదికి విరుచుకుపడ్డేవాడు. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో మరియు తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడేవి. ఆ రాకసి అలలు ఎలాంటి దయా లేకుండా సముద్రతీరాన్ని దాటుకుని నగరం లోపలికి ప్రవేశించేవి. ఒక్కోసారి ఆ నీటి ఉధృతి ఎంతలా ఉండేదంటే సాక్షాత్తూ జగన్నాథ ఆలయ ప్రాంగణంలోకి సింహద్వారం ద్వారా సముద్రపు నీరు లోపలికి చొచ్చుకొచ్చేది. దీనివల్ల పూరీలో నివసించే ప్రజలు, భక్తులు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యేవారు. ఎప్పుడు ఏ రాకసి అలవచ్చి తమ ఇళ్లను ముంచెత్తుతుందో అని వణికిపోయేవారు. ఆలయంలో నిత్యం జరిగే పూజా కార్యక్రమాలకు, అభిషేకాలకు, నైవేద్య సమర్పణలకు తీవ్ర అంతరాయం కలిగేది. సముద్రపు ఉప్పునీరు ఆలయ కట్టడాలకు కూడా నష్టం కలిగించేది. సముద్రుడి ఉగ్రరూపాన్ని ఆపడం ఎవ్వరివల్లా కాలేదు. మహారాజులు పెద్ద పెద్ద గోడలు కట్టినా ఆ నీటి ప్రవాహానికి ఆ రాతి గోడలు కూడా కూలిపోయేవి. సముద్రుణ్ణి శాంతించడానికి అక్కడి పండితులు ఎన్నో యాగాలు చేశారు. సముద్ర తీరంలో హోమాలు నిర్వహించి వరుణదేవుడికి ప్రత్యేకమైన పూజలు చేశారు. ఓ సముద్రరాజా, నీ హద్దులు దాటవద్దు, ఈ పవిత్ర క్షేత్రాన్ని కాపాడు అని వేడుకున్నారు. కాని సముద్రుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆయన గర్వం అంతకంతకు పెరిగిపోయింది. ఇక చేసేదు లేక తమను ఈ విపత్తు నుండి రక్షించమని భక్తులందరూ రత్నసింహాసనం మీద కొలువైన ఆ జగన్నాథస్వామి పాదాలపై పడ్డారు. కన్నీళ్లతో స్వామిని వేడుకున్నారు. హే దీనబంధూ, ఆర్తత్రాణపరాయణ జగన్నాథ, ఈ సముద్రుడి గర్వాన్ని అణచివేసే నాథుడు ఈ ముల్లోకాల్లో ఎవరూ లేరా? మా భక్తులమైన మమ్మల్ని కాపాడే బాధ్యత నీది కాదా? ఈ గుడిలోకి సముద్రపు నీరు రాకుండా చూడవా స్వామి అని రోదించారు. భక్తుల ఆర్తనాదాలు విన్న ఆ పరమాత్మ చలించాడు. భక్తులకు కష్టం వస్తే చూస్తూ ఊరుకునేవాడు దేవుడెలా అవుతాడు? తన క్షేత్రాన్ని, తన్ను నమ్ముకున్న ప్రజలను కాపాడుకోవడానికి జగన్నాథస్వామి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మదించిన సముద్రాన్ని నియంత్రించాలంటే సామాన్యుల వల్ల కాదు, ఒక అసాధారణమైన శక్తి కావాలి. సముద్రాన్ని చూసి భయపడనివాడు, సముద్రాన్ని శాసించగలివాడు, సముద్రాన్ని అవలీలగా దాటినవాడు ఎవరా అని జగన్నాథుడు ఆలోచించాడు. ఆయన మనసులో తలుక్కున మెరిసిన ఒకే ఒక్క రూపం ఆ ఆంజనేయుడు. రామాయణ కాలంలో సీతమ్మ తల్లిని వెతకడానికి 100 యోజనాల సముద్రాన్ని ఒక్కే ఉదుటున దాటినవాడు హనుమంతుడు.
సముద్రంలో ఉన్న మైనాక పర్వతాన్ని, సురసాలాంటి రాక్షసులను ఎదుర్కొని గెలిచినవాడు. సముద్రుడి గర్వాన్ని అణచగల ఏకైక వీరుడు ఆంజనేయుడే అని జగన్నాథస్వామి నిశ్చయించాడు. వెంటనే జగన్నాథస్వామి తన మనసులో హనుమంతుణ్ణి స్మరించుకున్నాడు. తన ఆరాధ్యదైవం నుండి పిలుపురాగానే హనుమంతుడు క్షణమాత్రంలో ఆకాశమార్గాన వచ్చి పూరీ జగన్నాథాలయంలో స్వామి ముందు వాలిపోయాడు. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, జగన్నాథ, నన్ను పిలిచిన కారణమేమిటి? ఈ దాసుడికి మీరిచ్చే ఆజ్ఞ ఏమిటి? అని అత్యంత వినయంగా అడిగాడు. అప్పుడు జగన్నాథస్వామి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు. హనుమా, ఈ ముల్లోకాల్లో నీకు సాధ్యం కాని పనిలేదు. కాని నా క్షేత్రం, నా భక్తులు ఇప్పుడొక పెద్ద ఆపదలో ఉన్నారు. ఈ సముద్రదేవుడు తన హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు. తరచుగా నా ఆలయంపైకి, ఈ నగరంపైకి దండెత్తుతున్నాడు. నా భక్తుల పూజలకు విఘ్నం కలుగుతోంది. కాబట్టి వాయుపుత్ర, నువ్వు ఈ రోజు నుండి నా ఆలయానికి తూర్పు వైపున ఉన్న సముద్రతీరంలో కాపలాగా ఉండాలి. సముద్రుడు తన పరిధి దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా నువ్వు అడ్డుకోవాలి. ఈ పవిత్ర క్షేత్రానికి నువ్వే రక్షకుడిగా నిలబడాలి. ఇదే నా ఆజ్ఞ. స్వామి మాటలు వినగానే హనుమంతుడు ఉప్పొంగిపోయాడు. భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం రావడం కంటే ఒక భక్తుడికి ఇంకేం కావాలి? అందులోనూ తన స్వామి స్వయంగా ఒక బాధ్యతను అప్పగిస్తే దాన్ని ప్రాణప్రదంగా నెరవేర్చడమే తన విధి అని హనుమంతుడు భావించాడు. తప్పకుండా స్వామి, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. ఈ క్షణం నుండి ఆ సముద్రుడు మీ గుడివైపు కన్నెత్తి కూడా చూడకుండా నేను అడ్డుగా నిలబడతాను అని మాటిచ్చాడు. ఆ మరుక్షణం హనుమంతుడు పూరీ సముద్రతీరానికి వెళ్లాడు. సముద్రానికి మరియు ఆలయానికి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక మహావీరుడిలా నిలబడ్డాడు. తన చేతిలో ఉన్న గదను భూమిమీద గట్టిగా మోపి సముద్రం వైపు తీక్షణంగా చూస్తూ కాపలా కాయడం మొదలుపెట్టాడు. ఆంజనేయుడి భీకరమైన రూపాన్ని, ఎర్రటి కళ్లను, అప్పుడప్పుడు ఆయన చేసే రామనామ గర్జనలను చూసి సముద్రదేవుడు భయపడిపోయాడు. రామాయణకాలంలో ఈ హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడో వరుణదేవుడికి బాగా తెలుసు. అందుకే హనుమంతుడక్కడ ఉన్నంతకాలం సముద్రపు అలలు పూర్తిగా తగ్గిపోయాయి. సముద్రం తన హద్దుల్లోనే చాలా ప్రశాంతంగా ఉండిపోయింది. పూరీ ప్రజలందరూ సంతోషించారు. తమను కాపాడటానికి సాక్షాత్తు హనుమంతుడే వచ్చాడని సంబరపడిపోయారు. సముద్రతీరంలో ఉన్న హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టారు. స్థానిక ఒడియా భాషలో సముద్రాన్ని దరియా అంటారు. సముద్రాన్ని అదుపు చేస్తున్నాడు కాబట్టి హనుమంతుడికి అక్కడ దరియా మహావీర్ అనే పేరు స్థిరపడిపోయింది. దరియా మహావీర్ రక్షణలో పూరీ క్షేత్రం అత్యంత ప్రశాంతంగా నిత్యపూజలతో విరాజిల్లుతోంది. ఇలా చాలా కాలం గడిచిపోయింది. అంతా సవ్యంగానే జరుగుతోంది. కాని సముద్రుడికి మనసులో ఒక పెద్ద లోటు, ఒక అసంతృప్తి ఏర్పడింది. సముద్రుడు కూడా భగవంతుడికి భక్తుడే. పూర్వకాలంలో సముద్రుడు తన అలల ద్వారా నేరుగా వెళ్లి జగన్నాథుణ్ణి తాకి ఆయన పాదాలను కడిగి వచ్చేవాడు. ఇది కూడా ఒక స్థల పురాణ కథనం. కాని ఇప్పుడు హనుమంతుడు అడ్డుగా ఉండడం వల్ల సముద్రుడు జగన్నాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నాడు. ఇది సముద్రుడికి తీవ్ర మనోవేదనను కలిగించింది. ఎలాగైనా తాను వెళ్లి తన స్వామిని చూడాలి అనుకున్నాడు. కాని హనుమంతుడు అక్కడ ఉంటే అది అసాధ్యం. అందుకే సముద్రదేవుడు ఒక మాయోపాయం పన్నాడు. హనుమంతుడి బలమేమిటో బలహీనత ఏమిటో సముద్రుడికి తెలుసు. హనుమంతుడికి శ్రీరాముడంటే ప్రాణం. రామనామం వింటే ఆయన తన్మయత్వంలో మునిగిపోతాడు. ఈ భక్తినే ఆయుధంగా వాడుకుని హనుమంతుణ్ణి అక్కడి నుండి కొద్దిసేపు పంపించేయాలని సముద్రుడు ఒక తంత్రం రచించాడు. ఒకరోజు ప్రశాంతమైన సాయంత్రం సమయంలో సముద్రదేవుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. హనుమంతుడు ఎంతో నిష్ఠగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. సముద్రుడు చాలా మృదువుగా మాట కలిపాడు. ఓ దరియా మహావీరా, నీ కర్తవ్యదీక్షకు నా నమస్కారాలు. రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా జగన్నాథుడి సేవలో ఉన్నావు. నీ జన్మ ధన్యం. కాని ఆంజనేయ, నీ అసలైన ఆరాధ్యదైవం సాక్షాత్తు ఆ అయోధ్య రామయ్య కదా. ఒకప్పుడు నువ్వు రాముడితోటే ఉండేవాడివి. అయోధ్యలో ఆ రామచంద్రుడికి ఎన్నో కమనీయమైన సేవలు జరిగేవి. నువ్వు స్వయంగా ఆయన పాదాలు వత్తేవాడివి. ఇప్పుడు నువ్వు ఇక్కడ పూరీలో ఉండిపోయావు. అక్కడ అయోధ్యలో శ్రీరాముడు కూడా నిన్ను తలుచుకుంటూ ఉంటాడు కదా. ఒకసారి అలా అయోధ్యకు వెళ్ళి నీ స్వామిని కళ్ళారా చూసుకొని రావచ్చు కదా. ఇక్కడ నేనేమీ హద్దులు దాటడం లేదుగా. అంతా ప్రశాంతంగానే ఉందిగా. నువ్వు వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ ఏమీ జరగదులే అని సముద్రుడు వేసిన వల చాలా బలమైనది. ఆ మాటలు వినగానే హనుమంతుడి మనసులో ఒక తెలియని ప్రకంపన మొదలైంది. నిజమే కదా, తాను అయోధ్యను వదిలి తన రామయ్యను వదిలి చాలా కాలమైపోయింది. శ్రీరాముడి అందమైన ముఖాన్ని చూడాలని, ఆ సీతమ్మ ఆశీర్వాదం తీసుకోవాలని హనుమంతుడి మనసు ఉవ్విల్లూరింది.
భగవంతుడిమీద ఉన్న అపారమైన ప్రేమ, ఆ భక్తి ముందు మిగతా ప్రపంచమంతా ఆయనకు శూన్యంగా కనిపించింది. రామనామం ఆయన చెవుల్లో మ్రోగిపోతోంది. భక్తి పారవస్యంలో మునిగిపోయిన హనుమంతుడు తనకు జగన్నాథుడు అప్పగించిన బాధ్యతను ఆ క్షణంలో పూర్తిగా మరిచిపోయాడు. సముద్రుడికి ఇచ్చిన మాటను, తానొక కాపలాదారుణ్ణన్న విషయాన్ని విస్మరించాడు. అవును, నేను వెంటనే అయోధ్యకు వెళ్లి నా రాముణ్ణి దర్శించుకొని కనురెప్పపాటు కాలంలో తిరిగి వచ్చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఇంకేమీ ఆలోచించకుండా జై శ్రీరామ్ అని బిగ్గరగా నినదించి అమాంతం ఆకాశంలోకి ఎగిరి వాయువేగంతో అయోధ్య వైపు ప్రయాణమయ్యాడు. సరిగ్గా సముద్రదేవుడు ఎదురుచూస్తున్న క్షణం ఇదే. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి అలా కనుమరుగవ్వగానే సముద్రుడి అసలు రూపం బయటపడింది. ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా భీకరంగా మారింది. ఆకాశమంతా కారుమేఘాలు కమ్ముకున్నాయి. పెనుగాలులు వీచాయి. సముద్రుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. హనుమంతుడు లేనిదే ఆటంకం అనుకుని ఎంతో కాలంగా అణిచిపెట్టుకున్న కోపాన్ని, ఉద్ధృతిని అలల రూపంలో బయటకు వదిలాడు. ఒక్కసారిగా సముద్రం ఉప్పొంగింది. పర్వతాకారంలో వచ్చిన రాకసి అలలు పూరీ తీరాన్ని బలంగా ఢీకొట్టాయి. సముద్రపు నీరు సునామీలా పూరీ నగరంలోకి చొచ్చుకువచ్చింది. వీధులన్నీ నీటితో నిండిపోయాయి. ప్రజలు ప్రాణభయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. చూస్తుండగానే ఆ నీరు నేరుగా జగన్నాథ ఆలయం వైపు దూసుకువెళ్ళింది. సింహద్వారాన్ని దాటుకుని ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున నీరు ప్రవేశించింది. అర్చకులు, భక్తులు బిక్కుబిక్కుమంటూ ప్రాణరక్షణ కోసం ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు. సముద్రుడు మళ్లీ తన పాత ప్రవర్తనను మొదలుపెట్టాడు. గర్భగుడిలో రత్నసింహాసనం మీద ఉన్న జగన్నాథస్వామికి ఈ విషయం అర్థమైంది. ఆలయంలోకి వస్తున్న నీటిని చూసి ఆయనకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. అసలు ఏం జరుగుతోంది? నా కాపలాదారు హనుమంతుడు ఏమయ్యాడు? దర్యామహావీరుండగా ఈ సముద్రుడు గుడిలోకి ఎలా ప్రవేశించాడు అని తన దివ్యదృష్టితో చూశాడు. అప్పుడు స్వామికి అసలు విషయం తెలిసింది. హనుమంతుడు తన స్థానంలో లేడని, అతను తన కర్తవ్యాన్ని వదిలిపెట్టి రామభక్తిలో పడి అయోధ్యకు వెళ్ళిపోయాడని స్వామి గ్రహించాడు. భగవంతుడు తన భక్తులను ఎంతగా ప్రేమిస్తాడో వారి తప్పులను సరిదిద్దడంలో అంతే కఠినంగా ఉంటాడు. అక్కడ అయోధ్యలో శ్రీరాముడి పాదాల చెంత కూర్చుని ఆనందబాష్పాలు రాలుస్తున్న హనుమంతుడికి ఒక్కసారిగా తన అంతరాత్మలో పూరీలో జరుగుతున్న విలయం కళ్లకు కట్టినట్లు కనిపించింది. జగన్నాథుడి ఆగ్రహం ఆయనకర్థమైంది. అయ్యో, నా స్వామికి ఇచ్చిన మాట తప్పానా? నా ఆవేశం, నా భక్తి నన్ను కర్తవ్య విముఖుణ్ణి చేశాయా? నా వల్ల పూరీ క్షేత్రానికి ఎంత ప్రమాదం వచ్చిపడింది అని హనుమంతుడు తీవ్రమైన పశ్చాత్తాపానికి గురయ్యాడు. వెంటనే శ్రీరాముడికి నమస్కరించి క్షమాపణలు కోరి అదే వేగంతో తిరిగి పూరీకి పయనమయ్యాడు. హనుమంతుడు తిరిగి పూరీ చేరుకునేసరికి అక్కడి పరిస్థితి భయానకంగా ఉంది. ఆలయం చుట్టూ నీరు ఆవరించి ఉంది. హనుమంతుడు పరుగుపరుగున వెళ్లి ఆ సముద్రాన్ని గదతో బెదిరించి వెనక్కి పంపాడు. వరుణదేవుడు కూడా హనుమంతుణ్ణి చూసి భయపడి మళ్లీ తన హద్దుల్లోకి వెళ్ళిపోయాడు. నీరంతా వెనక్కి వెళ్ళిపోయింది. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హనుమంతుడు తలదించుకుని నేరుగా జగన్నాథుడి ముందు గర్భగుడిలోకి వెళ్లాడు. స్వామి ముందు సాష్టాంగపడ్డాడు. కన్నీళ్లతో క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు జగన్నాథస్వామి గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు: హనుమా, నువ్వు నా పరమ భక్తుడవు. నీ శక్తి అనంతం, నీ భక్తి నిష్కల్మసం. కాని నేను నీకు నా క్షేత్రాన్ని రక్షించే ఒక అత్యున్నతమైన బాధ్యతను అప్పగించాను. నువ్వు ఆ బాధ్యతను, నా మాటను పక్కన పెట్టి నీ భక్తికి పెద్దపీట వేశావు. నువ్వు రామభక్తిలో పడి అయోధ్యకు వెళ్లడం వల్ల ఇక్కడ నా భక్తులు ఎంత భయపడ్డారో చూశావా? ఆ సముద్రుడు ఎంతలా విజృంభించాడో చూశావా? హనుమంతుడు మౌనంగా, దోషిలా తలవంచుకుని వింటున్నాడు. జగన్నాథుడు కొనసాగించాడు: లోకంలో ప్రతి ఒక్కరికీ వారి వారి కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యాన్ని దైవకార్యంగా భావించి నిర్వర్తించడమే నిజమైన యోగం. దాన్నే కర్మయోగం అంటారు. నువ్వు ఆ కర్మయోగాన్ని విస్మరించావు. కాబట్టి నువ్వు ఇలాంటి పొరపాటు మళ్లీ చెయ్యకుండా ఉండడానికి, నీ భక్తి నిన్ను దారి మళ్లించకుండా ఉండడానికి నేను నీకు ఒక శిక్ష విధించబోతున్నాను. ఆ మాటలు విన్న హనుమంతుడు స్వామి విధించే ఏ శిక్షకైనా తాను సిద్ధమే అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. జగన్నాథస్వామి తన దైవిక శక్తితో 2 చేతులతో కొన్ని బంగారు గొలుసులను, అంటే బేడీలను స్వయంగా తానే వెళ్లి హనుమంతుడి చేతులను, 2 కాళ్లను గట్టిగా బంధించాడు. ఓ మహావీరా, ఈరోజు నుండి నువ్వు ఈ బంగారు గొలుసులతో బంధించబడి ఉంటావు. నీ ఇష్టం వచ్చినప్పుడు ఎగిరి వెళ్లడానికి నీకు అవకాశం లేదు. నువ్వు ఈ సముద్ర తీరంలో కదలకుండా ఉండి రాత్రింబవళ్లు ఈ పవిత్ర క్షేత్రానికి కాపలాగా ఉండాలి. నా భక్తులను, నా ఆలయాన్ని రక్షించాల్సిందే. ఇదే నీకు నేను విధించే శిక్ష, ఇదే నీ శాశ్వతమైన విధి అని ఆజ్ఞాపించాడు.
హనుమంతుడికి ఆ క్షణంలో ఏమాత్రం బాధ కలగలేదు. పైగా ఆయన గుండెల్లో ఆనందం ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఒక సామాన్యమైన ఇనుప సంకెళ్ళో తాళ్ళో అయితే ఆయన ఒక్క ఊపుతో తెంచేసేవాడు. కాని అవి సాక్షాత్తు తన స్వామి, తన దేవుడు తన చేతుల మీదుగా వేసిన బంగారు బంధనాలు. ఆ బంధనం ద్వారా స్వామి తనను ఎప్పటికీ తన సేవలో, తన సన్నిధిలో ఉంచుకుంటున్నాడు అని హనుమంతుడు సంతోషించాడు. స్వామి, మీ ఆజ్ఞే శిరసావహిస్తాను. ఈ క్షణం నుండి ఆ సముద్రుడు మీ గుడివైపు కన్నెత్తి కూడా చూడకుండా నేను అడ్డుగా నిలబడతాను అని మాటిచ్చాడు. ఆ మరుక్షణం హనుమంతుడు పూరీ సముద్ర తీరానికి వెళ్ళాడు. ఆనాటి నుండి ఇప్పటి వరకు ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా పూరీ సముద్రతీరంలో హనుమంతుడు ఆ బంగారు గొలుసులతో బంధించబడి బేడీ హనుమాన్గా పూజలందుకుంటున్నాడు. ఆయన కాపలా ఉన్నప్పటి నుండి సముద్రుడు ఎన్నడూ తన హద్దులు దాటలేదు. పూరీ జగన్నాథ ఆలయంలోకి గాని నగరంలోకి గాని సముద్రపు నీరు మళ్లీ ప్రవేశించలేదు. సముద్రుడు శాంతించాడు. క్షేత్రం సురక్షితంగా ఉంది. ఇది పూరీలోని బేడీ హనుమాన్ వెనుక ఉన్న అసలైన పూర్తి చరిత్ర. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మానవాళికి భగవంతుడందించిన ఒక గొప్ప జీవన సూత్రం. ఎంతటి గొప్ప భక్తుడైనా, ఎంతటి మహావీరుడైనా సరే తనకు అప్పగించిన పనిని వదిలేసి ప్రవర్తిస్తే భగవంతుడు ఊరుకోడు. కర్తవ్య నిర్వహణే పరమావధి అని ఈ కథ మనకు బోధిస్తోంది. మీరెప్పుడైనా ఒడిశాలోని పూరీ క్షేత్రానికి వెళితే కేవలం జగన్నాథస్వామిని మాత్రమే కాకుండా సముద్రతీరంలో ఉన్న చక్రతీర్థ రోడ్డులో ఉన్న ఈ బేడీ హనుమాన్ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఆ గొలుసులతో బంధించబడిన స్వామిని చూసి ఆయన నిష్కల్మషమైన స్వామి భక్తికి, కర్తవ్య దీక్షకు నమస్కరించండి. అప్పుడే మీ పూరీ యాత్ర సంపూర్ణమవుతుంది. ఈ అద్భుతమైన మరియు ఆసక్తికరమైన పురాణ గాథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో లోతైన, రహస్యమైన మన హిందూ దేవాలయాల చరిత్రలు, పౌరాణిక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో జై జగన్నాథ్, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి అని రాయడం మర్చిపోతండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.